హాయ్ అండి, వెల్కమ్ టు నందిని టాక్స్. ఈరోజు మనం బంగాళదుంప మామిడికాయ కూర ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ బాగా ఉడికించి పెట్టుకున్న ఈ హాఫ్ కిలో అండి, అర కేజీ బంగాళదుంపలు బాగా ఉడికించి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియా జీలకర్ర పొడి, అలాగే మసాలా పౌడర్ అండి 1 స్పూను, తగినంత కారం, మామిడికాయ ఒక మామిడికాయ అన్నమాట, పుల్లగా ఉండాలి. అట్లాగే తగినంత ఉప్పు. ఇంకా ప్రతి కూరలో కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడెక్కినాక ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగినాక ఇందులో మామిడికాయ ముక్కలు వేసి మామిడికాయ ఏ కూరలో వేసుకున్నా పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి. వేసుకుని ఒక్క 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మామిడికాయ మగ్గిపోయిందండి. ఇందులో టెంక కూడా వేసా. ఇందులో కారం, అలాగే ధనియా జీలకర్ర పొడి, మసాలా, అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఇందులో వాటర్ వేసుకుని, ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి ఎక్కువ వాటర్ అక్కర్లే, కొంచెం వాటర్ పోసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని దగ్గరికి ఉడకనివ్వాలి. నేను మామిడికాయ పట్టిన ముక్కకి, బంగాళాదుంప ముక్కకి పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. కూర చూడండి, ఒకసారి కలుపుకొని, ఇంకా వాటర్ ఉన్నాయి, ఇందులో నీళ్ళు ఉన్నాయి, ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఇది చపాతీలోకి, పరోటా, చపాతీ, వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది గిన్నెలోకి సర్వ్ చేసుకో. ఇది బంగాళాదుంప మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.